నెల్లూరు సిటీలోని బారాషాహిద్ దర్గాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రొట్టెల పండుగ కార్యక్రమంలో భాగంగా గత రాత్రి గంధ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మామిడాల మధు గారు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, గంధ మహోత్సవ కార్యక్రమం ఎలా జరిగింది? నిన్న రాత్రి గంధ మహోత్సవ కార్యక్రమం మన మాజీ మున్సిపల్ శాఖ మార్చులు పొంగూరు నారాయణ గారు వచ్చి నిన్న స్టార్ట్ చేయడం జరిగింది. బ్రహ్మాండంగా జరిగింది. ఆయన వచ్చినప్పటి నుంచి కూడా నిన్న రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు స్పెషల్ డ్రైవ్ చేసి ఎక్కడ కూడా చెత్త గాని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, వాటర్ దగ్గర కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని కూడా మానిటరింగ్ చేసి బ్రహ్మాండంగా ఇక్కడ అరేంజ్మెంట్స్ చేసి భక్తుల్ని ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా వాళ్ళకి అన్ని పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేసి వాళ్ళని స్వామివారి దర్శనానికి అందరినీ పంపించడం జరిగింది. ఈ రోజు నిజంగా కూడా భక్తులు లక్షల్లో వస్తున్నారు. ఎందుకంటే ఈ దర్గా చాలా పవిత్రమైంది. గతంలో 2014-19లో చంద్రబాబు నాయుడు గారు దీన్ని నేషనల్ ఫెస్టివల్ గా కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అప్పుడు అనౌన్స్ చేసినప్పుడు బ్రహ్మాండంగా కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఘాట్ అయితేవి, అలాగే దర్గా డెవలప్మెంట్ అయితేవి, ఇవన్నీ కూడా షాప్స్ డెవలప్మెంట్ అయితేవి, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో బ్రహ్మాండంగా చేయడం జరిగింది. ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వర్చువల్ దీంట్లో వర్చువల్ అంటే కీలో ఈ రోజు అందరికీ సందేశం కూడా ఇవ్వడం జరిగింది. ఆ సందేశంలో భాగంగా భక్తులందరూ కూడా సుభిక్షంగా ఉండాలా, ఒక నమ్మకం అనేది పవిత్ర ఈ దర్గాలో జరుగుతుంది. ఎందుకంటే ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి ఉద్యోగం కావాలన్నా, లేదా సంతానం లేకపోతే సంతానం కావాలన్నా, లేకపోతే వాళ్ళు ఏదైనా రాజకీయంగా ఎదగాలన్నా, వాళ్ళకి ఏ కోరికలు అయితే ఉన్నాయో ఆ కోరికలన్నీ తీర్చే దేవుళ్ళు స్వాములు ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి, కర్ణాటక అయితేమి, అలాగే విజయవాడ నుంచి కానీ కొన్ని ఏరియాల నుంచి, కలకటా నుంచి కూడా ఇక్కడికి భక్తులందరూ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరి భక్తుల కోరికలు కూడా తీరాలని చెప్పి ఖచ్చితంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ దర్గాకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని చెప్పి, వాళ్ళు ఏవైతే కోరుతారో అవన్నీ కూడా మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ దర్గా కమిటీని బ్రహ్మాండంగా ఇక్కడ ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడండి. మీరు ఎక్కడ కూడా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చైర్మన్ గారు కాదర్ బాషా గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇవన్నీ కూడా ఇక్కడ దగ్గరుండి పర్యవేక్షించి ఇది చేస్తున్నారు. పోలీసు వారు కూడా బ్రహ్మాండంగా సహకరిస్తున్నారు. ఇందాకే మంత్రివర్యులు ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అలాగే కలెక్టర్ గారితో కూడా మాట్లాడి చెప్పడం జరిగింది, భక్తులకు ఎటువంటి ఇబ్బంది జరగకూడదు, మీరేం చేస్తారో తెలియదు అని చెప్పి అందరికి కూడా, ఎమ్మెల్యేలకి అందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒక నగరాధ్యక్షుడిగా నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. నిజంగా కూడా ఆ చంద్రబాబు నాయుడు గారికి ఏవైతే సూపర్ 6 పథకాలు ప్రవేశపెట్టారో అవన్నీ కూడా జరగాలంటే మేము కూడా రాజకీయ నాయకులు, శ్రీధర్ రెడ్డి గారు ఇందాక అన్నారు, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు, ఆయన కూడా 6 రొట్టెలు ఇవాళ వదులుతున్నారు. ఆయన కూడా ఎందుకంటే ఈ సూపర్ 6 పథకాలన్నీ కూడా సక్సెస్ అయ్యేదానికి భాగంగా 6 రొట్టెలు వదలమని చెప్పి, అలాగే ఆంధ్రప్రదేశ్ కి సంపద రావాలని చెప్పి కూడా కోరుకోమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆన్లైన్ లో చెప్పడం జరిగింది. కాబట్టి మేమందరం కూడా ఆ కోరికలు తీర్చేదానికి ఆ స్వామిని మేము కోరుకుంటున్నాం. నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. మా ఒక రాజకీయ నాయకుడు ఏం కోరుకుంటాడు, మాకు వ్యాపారం బాగుండాలా, నెక్స్ట్ ఏదైనా రాజకీయంగా ఎదగాలని కోరుకున్నానమ్మా. అవునమ్మా, 5 crores 5 కోట్లు ఈ రోజు ఈద్గా డెవలప్మెంట్ కి 5 crores ఇవాళ సీఎం గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా రేపటి నుంచి రేపు మామూలుగా అమ్మా, ఇంకా ఈ రోజు ఇవాళే లాస్ట్ మాక్సిమం. రేపేందన్నా రేపు ఎల్లుండి ముస్లిం సభ అంటే అమ్మా ఎటువంటి ఇబ్బందులు ఉండవమ్మా. ఈ రోజు ఎక్కువ క్రౌడ్ ఉంటుంది, ఈ రోజు రొట్టెల పండుగ కాబట్టి మెయిన్ కాబట్టి. నెక్స్ట్ రేపు ఎల్లుండి కొద్దిగా క్రౌడ్ తగ్గుతుంది, బాగుంటుందమ్మా, చాలా బాగా చేస్తారు. లాస్ట్ లో మళ్ళా ముస్లింస్ అందరూ కూడా కలిసి వాళ్ళు ఈ ఫెస్టివల్ ని సక్సెస్ చేసిన దానికి వాళ్ళు హ్యాపీగా కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.